బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎక్కడ కనిపించినా గ్లామర్ తో పాటు ఏదో ఒక వివాదం కూడా తెరపైకి రావడం కామన్. తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలేలో జ్యూరీ మెంబర్ గా మెరిసిన ఈ భామ తన డ్రెస్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు ఊర్వశి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన త్రివర్ణ గౌన్ లో హాజరైంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు అశోక చక్రాన్ని ప్రతిబింబించే బ్లూ మోటిఫ్ తో రూపొందించిన ఈ లాంగ్ గౌన్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన దేశభక్తిని చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్ ను ధరించానని ఊర్వశి చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఉద్దేశం ఏదైనా ఈ ఫ్యాషన్ చాయిస్ పై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. జాతీయ పతాకంలోని రంగులు, అశోక చక్రం స్ఫూర్తితో రూపొందించిన డ్రెస్ ను గ్లామర్ కోసం ఉపయోగించడం సరైనదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశభక్తిని చూపించడానికి ఇలాంటి ఫ్యాషన్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో ఊర్వశిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఊర్వశికి మరో ప్రత్యేకమైన అనుభూతి కూడా ఎదురైంది. మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ తో కలిసి ఆమె జ్యూరీ ప్యానెల్ ను పంచుకుంది. తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా భావించే సుష్మితా సేన్ పక్కన మళ్లీ జ్యూరీగా కూర్చుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందంటూ ఊర్వశి భావోద్వేగానికి లోనైంది. మరోవైపు ఈ పోటీలో కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది. విజేత కంటే కూడా ప్రస్తుతం ఊర్వశి రౌతేలా ధరించిన త్రివర్ణ గౌన్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. దేశభక్తిని ఫ్యాషన్ తో మేళవించాలనుకున్న ఊర్వశి ప్రయత్నం కొందరికి నచ్చితే మరికొందరు మాత్రం జాతీయ పతాక ప్రతీకలను గ్లామర్ కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మరోసారి ఊర్వశి పేరు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.